కరుణేది బాబాయ్? నేను అదే చూస్తున్నానమ్మా. కరుణ ఇంట్లో లేదమ్మా. ఇవిగో రాజా ఇంటి డాక్యుమెంట్స్. నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఆయనంటే అమృతకి చాలా ఇష్టం, ప్రాణం. ఉన్నది మొత్తం వేస్ట్ చేయించాను. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశాను. అవును, అక్కడ చందు ఫోటో ఉండాలి, ఏది కనిపించదే? అను, నువ్వు మూర్తి తాతయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఆ ఫోటో తీసుకునిరా. అలాగే మమ్మీ. అవును, కరుణ రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా, వచ్చి మీకు ఫిజియోథెరపీ చేయించాలి కదా. మీరు ఇంతవరకు టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఇవన్నీ చూసుకోవాల్సింది కరుణే కదా. కరుణ ఇక రాదు. ఏ ఎందుకు? నేనొచ్చానా? అదే, నేను డాక్టర్ని కదా, అన్ని పనులు చేయలేను. నర్స్గా తనుండాలి. నిన్నటిదాకా అన్ని పనులు తనే చూసుకుంది కదా, మరిప్పుడు రానంటే ఎలా సరిపోతుంది? నువ్వు డాక్టర్గా తిరిగొచ్చావు అని కరుణ అనుకోవడం లేదు. ఈ ఇంటి ఇల్లాలిగా నా భార్యగా తిరిగొచ్చావు అని అనుకుంటుంది. అందుకే ఇక తన అవసరం లేదు అనుకుని వెళ్ళిపోయింది. ఓ, అంటే ఇంతకాలం నా స్థానం భర్తీ చేసిందన్నమాట. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారు. నీ స్థానం భర్తీ చేయటం అంటే నువ్వు చేయాల్సిన సేవలు కరుణ అంటే చేసిందని డాడీ ఉద్దేశం మమ్మీ. నువ్వింకా కరుణ ఆంటీని అపార్థం చేసుకోవడం మానలేదా? మీ కరుణ ఆంటీ నేనేం అనడం లేదమ్మా, ఆవిడ చేయాల్సిన పనులు పూర్తిగా చేయాలి అని గుర్తు చేస్తున్నాను. మీ డాడీకి సేవలు చేస్తానన్న మనిషి పూర్తిగా ఆయన కోలుకునేంత వరకు ఉండాలి కదా. అలాగే ఇల్లు వేలంలో పాడి మనకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న మనిషి పద్ధతిగా తనే వచ్చి తాళం చేతులు ఇవ్వాలి. అదేం లేకుండా మూర్తిగారితో తాళాలు పంపించింది. ఇప్పుడేమో నేను రాగానే ఆవిడ వెళ్ళిపోయింది. ఇది కరెక్టేనా? నువ్వే చెప్పు. పైగా మీ డాడీకి కరుణాటి సేవలు చేసినట్టుగా ఎవ్వరూ చేయలేరు. ఎవరు చేసినా మీ డాడీకి నచ్చదు కూడా. ఎంతైనా మనసెరిగిన మనుషులు పక్కనుంటే మేమిచ్చే మందులు కూడా పనిచేస్తాయి. వెంటనే కరుణని ఇంటికి రమ్మని ఫోన్ చేయండి. తను రాదు. మీరు పిలిచినా రాదా? ఎవరు పిలిచినా రాదు. ఎందుకు రాదు? రాను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఆ రోజు నన్ను అడిగి మీ బాధ్యత తీసుకుందా? ఈ రోజు నేను ఇంటికి వచ్చానని తను వెళ్ళిపోతే నేనెలా వదిలేస్తాను? మీరు పిలిచినా రాను అంటే నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఎందుకు రాదో నేనే వెళ్ళి తేల్చుకుని వస్తాను. డాడీ అక్కడికి వెళ్ళి ఏం గొడవ పెట్టుకుంటుందో ఏంటో. ఒకసారి చెయ్యివ్వండి. ఏంటి మళ్ళీ ఇంజక్షన్? వద్దమ్మా, ఎన్నిసార్లు చేస్తావమ్మా? నేను రోగంతో కాదు, నీ ఇంజక్షన్ దెబ్బకి చచ్చిపోయేలా ఉన్నాను. ఇంజెక్షన్ చెయ్యాలండి. నాకు వద్దమ్మా, నీకు నమస్కారం. అది కాదండి. ఏమీ లేదమ్మా, నాకు వద్దు అంతే. ఆగండి ఆగండి, ఏంటి గొడవ? చూడు సిస్టర్, ఇంజెక్షన్ చేయించుకోని అంటున్నాడు. ఏది లైవ్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నీకేం తెలుసమ్మా? పొడిపించుకున్న వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. మీరు ఎన్నైనా చెప్తారు, నాకు వద్దమ్మా. అసలు నేను ఇంజెక్షనే చేయలేదు, ఎందుకంత నొప్పి? ఇంకా చెయ్యలేదా? ఇప్పుడు చేస్తావు కదమ్మా, అప్పుడైనా ఆడవాలి కదా. అదేదో ముందుగానే అరుస్తున్నాను. ఏం చేసినా ఏం అరిచినా మీరు వదిలిపెట్టరు కదా. కానీ అమ్మా కానీ. అవసరం లేదు అంటే ఇంజెక్షన్ అవసరం లేదా? చేసి చాలాసేపు అయింది. అవునా? ఎప్పుడు చేసావు? నాకు నొప్పే తెలియలేదు. నొప్పొచ్చేలా ఇంజెక్షన్ చేయడం మాకు తెలీదండి. అమ్మా, ఇక నుంచి నువ్వే ఇంజెక్షన్ చెయ్యమ్మా. మిగతా వాళ్ళు చేస్తుంటే
గడ్డపారతో పొడిచినట్టు ఉంటది. అలాగే జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సిస్టర్. ఏంటి కరుణ ఇది? నీకు చెప్పిన డ్యూటీ సరిగ్గా చేయటం రాదా ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా? నువ్వు ఇక్కడికి వచ్చేస్తే ఎలా? అక్కడ ఆయన సంగతి ఎవరు చూసుకుంటారు? ఆయనకి ట్రీట్మెంట్ ఎవరివ్వాలి చెప్పు. ఏమైంది అమృత? చూడండి డాక్టర్, ఆయనకి దగ్గరుండి మందులిచ్చి మసాజులు చేయాల్సిన మనిషి ఒక్కసారిగా ఆయన అలా వదిలేసి వచ్చింది. ఇదేనా నర్సుగా తను డ్యూటీ చేయటం? మీరే చెప్పండి. లేదు డాక్టర్, ఆయన పూర్తిగా కోలుకున్నారు. అది చెప్పాల్సింది నువ్వా నేనా? డాక్టర్వి నువ్వా నేనా? అది కాదు డాక్టర్, ఆయన అన్ని పనులు చేసుకుంటున్నారు, కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా నా అవసరం అక్కడ లేదు. ఇంకా ఆయనకి కాలు చెయ్యి నొప్పులుంటాయి. పూర్తిగా నయం కావాలంటే ఇంకో 6 నెలలైనా పడుతుంది. ఏం డాక్టర్ మీరు చెప్పండి. నర్సుగా సర్వీస్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన్ని చూసుకోవడానికి మనుషులున్నారు. పాతింటికి వచ్చారు కదా, ఇంకా నేను రావడం. ఏ ఇక్కడికొస్తే రావా? ఆ ఇంటికి ఈ ఇంటికి ఏంటి తేడా? ఓ, అక్కడైతే ఎవరు ఉండరు, ఇక్కడైతే మేమందరం ఉంటావనా నీ అనుమానం? అయినా ఇలా సగంలో వదిలేసేదాన్వి ఎందుకు ఆయన గురించి పట్టించుకుంటాను అని ముందుకొచ్చావు? చేస్తే పూర్తిగా చెయ్యాలి. సగంలో వదిలేసి నీ దాన్ని నువ్వు వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన గారికి నువ్వు తప్ప ఎవ్వరు సేవలు చేసినా నచ్చదు. ఆయన మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గరుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. అమృత, నేను కరుణని తర్వాత పంపిస్తానులే. ఎప్పుడో పంపిస్తానంటే ఎలా కుదురుతుంది డాక్టర్? అడగకుండానే బిజినెస్ మొదలుపెట్టింది, అడగకుండానే పోగొట్టుకున్న ఇల్లు తిరిగిచ్చింది, అడగకుండానే ఆయన ఆరోగ్యం కోసం కష్టపడింది. అడగకుండానే ఇన్ని చేసిన మనిషి అడిగితే గాని ఇప్పుడు రాదా? అడగకుండానే అన్ని ఇచ్చేసి ఇప్పుడు అడిగినా రాను అంటే ఏంటి అర్థం? అలాంటిదేం లేదు అమృత. నువ్విచ్చిన ఆ ఇంటికి నేను రావాలనగానే వచ్చానా లేదా? నేను రాగానే నువ్వు నీ పాటికి వచ్చేస్తావా? నాకు గతి లేక ఆ ఇంటికి వచ్చాననుకుంటున్నావా? అలాంటిదేం లేదు అమృత. అయితే ఇంటికి పద. అరే, నువ్వు చెప్పగానే మనసులో ఎన్నున్నా అవన్నీ పక్కన పెట్టొచ్చాను. కనీసం మొహం కూడా చూపించకుండా మూర్తి గారి చేత పేపర్లు ఇచ్చి వెళ్ళిపోతావా? అంటే మీకు చేత కాకపోతే నేనే ఆ ఇంటిని సాధించి ఇచ్చాను అని చెప్పినట్టే కదా? అదే కదా నీ ఉద్దేశం? అయ్యో, అది కాదమృత. అయితే వెంటనే ఇంటికి వెళ్దాం పదా. చేయాల్సినవన్నీ చేసావు, అప్పుడు ఏమన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎవరు ఏమనకపోయినా నీ పాటికి నువ్వు వచ్చేసావు. ఇలా అయితే నన్ను పిలవడం ఎందుకు? అమృత, నేను కరుణను పంపిస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఎప్పుడో రావడం కాదు, ఇప్పుడే రావాలి. బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా పంపించండి. విన్నావుగా అమృత మాటలు ఎలా ఉన్నాయో. ఇంకా ఆలస్యం చేయొద్దు కరుణ, వెళ్ళు. ఆంటీ, అసలు తను ఎందుకలా మాట్లాడుతుంది? నేను చెప్పేది నాకంతా తెలుసమ్మా. అమృత గురించి నీకు నాకు బాగా తెలుసు. అనవసరంగా దీన్ని రాతాంతం చేయకు. నా మాట విని వెళ్ళు. అమృత చెప్పింది కూడా నిజమే. రాజాకి ఇంకా ట్రీట్మెంట్ కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా.
చూస్తావు? ఇదేం పరిచయం లేని ఇల్లు కాదు, మేమేం కొత్త మనుషులం కాదు. అంతా నీకు కావలసిన వాళ్ళమే. రా లోపలికి. అక్కడే నిలబడిపోయావేంటి? రా. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరో కొత్త మనిషి మన ఇంటికి రాలేదు, మన ఇంటి మనిషే వచ్చింది. ఏ, నువ్వు ఇంటి మనిషివి కాదా? రా. అయినా నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీ పాటికి నువ్వు మా మధ్యలోకి వచ్చావు. నేను తిట్టినా మాటలన్నా పడ్డావు. మళ్ళీ నీ దాన్ని నువ్వు వెళ్ళిపోయావు. అసలేంటిది? అంటే నువ్వు ఇల్లు వేలంలో కొనేసి ఆ డాక్యుమెంట్స్ మూర్తి గారితో పంపిస్తే సరిపోయిందా? మాట్లాడరేంటండి? అది తన బాధ్యత అంతా అయిపోయినట్లు ఇంటికి రావడం మానేసింది చూడండి. నేను రమ్మంటే రానే లేదు. తను రాకపోతే మీకు నర్సింగ్ చేసేదెవరు? నేనెంత పిలిచినా రాని మనిషి నీకోసం రావాలి అంటే అప్పుడు కదిలింది. బలవంతంగా తీసుకుని రావాల్సి వచ్చిందంటే నమ్మండి. మీరేంటండి ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలి? మీకోసం ఇంత కష్టపడింది, మీకోసం బిజినెస్ మొదలు పెట్టింది, అందులోనూ కష్టపడింది. ఎలాగైతేనే మొత్తానికి నిలదొక్కుంది. మీరు పోగొట్టుకున్న ఇంటిని తిరిగి వేలంలో సాధించుకుంది. మనం ఇద్దరం కలిసి ఇంటికి రావాలని చెప్పి మనం వచ్చేసరికి తను మాత్రం లేకుండా వెళ్ళిపోయింది. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఇది అసలు కరెక్టో కాదో మీరే అడగండి. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసి వెళ్ళాలి. మీకింకా పూర్తిగా నయమే కాలేదు. ఇక తన పని పూర్తయిపోయినట్లు, తన అవసరం ఇక్కడ ఏమీ లేనట్టు వెళ్ళిపోయింది. ఏంటిది అడగండి. అదేం లేదమృత. ఏముందో ఏం లేదో నాకు తెలీదు. నువ్వు దగ్గరుండి చూసుకోకపోతే ఆయన కోలుకోరు, ఆయనకు ఆరోగ్యం బాగవదు. నేను ఇంకా ఇక్కడ ఉండడం బాగోదు అమృత. మీరు చక్కగా కలిసి ఉండాలని నేను మొదటి నుండి కోరుకుంటున్నాను. ఇప్పుడైనా హాయిగా ఉంటారు అని అనుకుంటున్నాను. నువ్వు లేకుండా ఆయన ఎక్కడ హాయిగా ఉంటారు? నువ్వు లేకపోతే ఆయన లేరు. ఎందుకంత ఉలిక్కి పడతారు? నేనేం తప్పు మాట అనలేదు. ఆయన ఈ మాత్రం ఇలా ఉన్నారంటే అది నీ చలవే కదా. ఇందులో నేను చేసిందేముంది? ఎందుకు లేదు?
ఎవరెన్ని మాటలు అంటున్నా పట్టించుకోకుండా సేవలు చేశావు. కట్టుకున్న భార్యని నేనే ఆయన్ని పట్టించుకోకుండా అలిగి వెళ్ళిపోయాను. కానీ నువ్వే భార్యవైనట్టు కంటికి రెప్పలా కాపాడావు. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఈ రోజు ఆయన మామూలు మనిషి అయ్యారంటే మరది నీ చలవే. మంచికి మంచి చెప్పుకోవాలి, చెడుకు చెడు చెప్పుకోవాలి. నిన్నటిదాకా చెడు చెప్పుకున్నాను, ఇప్పుడు మంచి చెప్పుకునే అవకాశం ఇవ్వు. మాట్లాడరేంటండి? ఏం మాట్లాడమంటావు? ఎదుటి వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అంతా నువ్వే మాట్లాడుతున్నావు కదా. కరుణ, నిజంగా నువ్వు చేసిన సేవలకే నేను ఈ రోజు ఇలా ఉండగలిగాను. ఈ ఇల్లు కూడా నీ వల్లే తిరిగొచ్చింది. నువ్వెప్పుడు ఈ ఇంటి మనిషివే. ఇంకే ఆయన చెప్పారు కదా, నేను చెప్తే వినవు గాని ఆయన చెప్తే బాగానే వింటావు. ఆయన ఇన్నాళ్ళు నేనొద్దంటే నువ్వు రాకుండా ఆగావా? లేదుగా. ఏదో ఒక వంక పెట్టుకుని ఆయన్ని పక్కనే ఉన్నావు. ఈ రోజు నేను ఇంటికి రాగానే నువ్వు వెళ్ళిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఈ శుభ సందర్భంలో మీ డాడీ కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఆయన కూడా నువ్వు ఇంటికి రాలేదని చాలా బాధపడ్డారు. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే చాలా సంతోషిస్తారు. ఏమండి, బాబాయ్కి ఒకసారి ఫోన్ చేయండి. వదిలేండి, మనమే ఆయన దగ్గరకు వెళ్దాం. అమృత, ఈ రోజు నుంచి కరుణ మన ఇంటి మనిషి అని చెప్దాం. నువ్వెప్పుడు ఆయన పక్కనే ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మీ డాడీ కూడా ఒకరు కదా. అమృత, ఏం మాట్లాడుతున్నావు? ఏ, నేను కాని మాటలేం మాట్లాడాను? నేను లేనప్పుడు మీరు కరుణని ఇంటికి తీసుకురాలేదా? లేకపోతే మీరు ఆ ఇంటికి వెళ్ళలేదా? మీ ఇద్దరిని వదిలేసి బాబాయ్ గారు బయటికి వెళ్ళిపోవడం నాకు తెలియదా ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా పోతుంది నీకు. అవునవును, నాకేం తెలీదు. అందుకే కదా ఇంత కథ నడిపారు. నన్ను అమ్మాయికురాల్ని చేసి అందరూ ఆడుకున్నారు. ఇంకా ఆడుకోవాలని చూస్తున్నారా? నటించింది చాలు గాని పదండి వెళ్దాం. ఏంటండి ఇది? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో తెలీదు, ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలీదు. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి ఏం గొడవ పడుతుందో ఏంటో. ఇప్పుడు మనం ఏం మాట్లాడలేం చందు. మనం ఇంకా లేట్ చేస్తే దానికి కూడా ఏమంటుందో ఏంటో. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. వెళ్దాం పద. ఎక్కడికొస్తున్నావు? నువ్వు ముందు కూర్చో అమృత, నేను వెనక కూర్చుంటాను. ఏ, ఎందుకు? అయినా నేనెక్కడ కూర్చోవాలో కూడా నీ పర్మిషన్ తీసుకొని కూర్చోవాలా? ఆహా, అది కాదమృత. మరి ఇంకేంటి? ఓ, ఆయన పక్కన కూర్చుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారనా? అయినా ఇవాళేదో కొత్త అయినట్లు అంత ఆలోచిస్తావేంటి? ఎన్నిసార్లు ఆయనతో పక్కనే కూర్చొని కార్లో తిరగలేదు?
రిసార్ట్స్ లో ఒకే గదిలో ఉంటే తప్పులేదు గాని పక్క పక్కనే కూర్చొని ప్రయాణిస్తే తప్పొచ్చిందా? నాకిలాంటి ఓవర్ యాక్షన్లు నచ్చో. ఏదైనా స్ట్రైట్ గా ఉండాలి. కరుణ, తను వినదులే, నువ్వు వచ్చి కూర్చో. అదిగో ఆయన రమ్మన్నారు కదా, ఇక మొహమాటం ఎందుకు? వెళ్ళు. ఎవరో ఏదో అనుకుంటారని ఇప్పుడు కొత్తగా ఫీల్ అవటంలో అర్థం లేదు. అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు. వెళ్ళు. వద్దు, నేను వెనక్కి కూర్చుంటాను. అంటే ఆయన ఏమన్నా డ్రైవరా? మనం వెనక కూర్చుంటే చూసేవాళ్ళు ఆయన్ని డ్రైవర్ అనుకుంటారు. అనవసరంగా విసిగించకుండా వెళ్ళు, ముందు కూర్చో. వెళ్ళు. మీ కూతురు, మీ అల్లుడు, నేను కలిసొచ్చాం. ఏంటి మీరు ఆశ్చర్యపోతున్నారెందుకు? బయట తిరిగి పరువు తీయకుండా చక్కగా ఇంట్లోనే మాట్లాడుకోండి. అసలు నువ్వు మళ్ళీ నీ భర్త దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎంత పౌరుషంతో బయటకొచ్చావు? ఆ పౌరుషం అంతా ఏమైంది? ఎందుకు నువ్వు మళ్ళీ ఆ ఇంటికి చేరావు?